మర్చిపోయారు. ఏ ఏ కట్టేశాను బిగ్ బాస్ కట్టేశాను. మీరు ఎవరైనా ఆన్ చేశారా అంటే వాళ్ళు నోనో అన్నారు. బిగ్ బాస్ నేనే మర్చిపోయి ఉంటా, సారీ బిగ్ బాస్ అని. బిగ్ బాస్ నేను స్టవ్ ఆఫ్ చేయలేదు కదా, అందుకే నా మీద నేను పనిష్మెంట్ వేసుకుంటున్నాను, ఇవాళ అంట్లని నేనే కడుగుతా అని కడిగిన, నా మీద నేనే పనిష్మెంట్ వేసుకున్నా. అంటే రోజు ఇంటికాడ కడగ పని మనిషి కడగను. ఆ కడిగి నెయిల్ పాలిష్ కూడా పోయింది ఆడ. ఇప్పుడు నెయిల్ పాలిష్ పోవడానికి కూడా కదా ఇప్పుడు బిగ్ బాస్ కాంప్లైంట్ అది చూసిలా బిగ్ బాస్. అందరూ మీకు ఎవరెవరికి ఏం కావాలా అడగమని చెప్పిండ్రు. ఆ స్టోర్ రూమ్ కాడ ఒక కెమెరా ఉంటుంది. అందరూ బిగ్ బాస్ మాకు ఐ డ్రాప్స్ కావాలి, బిగ్ బాస్ మాకు చెవులో ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, మాకు ట్యాబ్లెట్ కావాలి అందరు అడిగినరు. నేను మాత్రం పోయి బిగ్ బాస్ అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు అడిగారు, నాకు మాత్రం మీరే కావాలి, మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారని అనుకుంటున్నా, మీరు బాగుండాలి బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి వచ్చేసిన. ఆ బిగ్ బాస్ అయితే ఎప్పుడు చూడడు కావచ్చు, ఇది ఎక్కడికి కాదు. నువ్వు బిగ్ బాస్ చూసినావా? నేను చూడలే బాయ్ చెప్పటే, కానీ బిగ్ బాస్ అంటే నాకు లవ్. చూసిరు కదా బిగ్ బాస్, మళ్ళీ చూస్తే మళ్ళీ నాకు తెలిసి అన్నీ చూస్తా అంటే నీ మాటలు వింటా అంటే నాకు అనిపిస్తుంది మళ్ళీ ఏదో ఒక రూట్ పట్టుకొని మళ్ళీ లోపల పోయేటట్టు అనిపిస్తుందా కొద్దిగా. రాజన్న తాత ఏమో అనుకో, తాత ముచ్చట్లు ఎక్కడ నిజం 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 జరుగుతాయి, ఇది కూడా నిజమే అవుతుందేమో. అవునా మరి అట్లా అనిపిస్తుందా? ఓకే. నీకు? నాకు కూడా ఏమో తెలియదు, పోతానని నేను అనుకోలే, పోయినా రీఎంట్రీ ఉంటుందని నేను అనుకోవట్లా. ఉంటే మంచిదే, లేకపోతే ఇదిగో ఇట్లా పట్టాలని పిచ్చుకోకలేక తిరుగుతా. నువ్వెందుకు ఎప్పుడైనా నువ్వు అందరు జనాల ముందే ఉంటా అంటే మళ్ళీ మీరు ఎందుకు అట్లా అనుకుంటారు? మర్చిపోయినా కుక్క అనగానే ఒకటి గుర్తుకొచ్చింది, నీ పక్కన ఒక కుక్క ఉండాలనే. కుక్క కాదు అది పిల్లి. తాత నువ్వు ఇట్లున్నావు, కుక్కకి పిల్లికి తేడా తెలియదు. అదే నీ దగ్గర అది ఏదో అని తెలుస్తలేదు అన్నిట్లో. పిల్ల ఏం పిల్లి? అది ఎక్కడి నుంచి అమెరికా నుంచి తెచ్చినవా? అది ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో. అసలు పిల్లి చరిత్ర చెప్పావంటే కింద పడిపోతావు. ఆ పిల్లి నా కాడికి రానికి చచ్చిపోయిన మా తాత దిగొచ్చి ఆడిషన్ చేసి ఆ పిల్లిని కొన్నాడు. తర్వాత పిల్లి ఇచ్చేసి పైకి పోయిండు. మళ్ళీ బేబక్కతో పెట్టుకునే పరిశాన్ ఉందా అసలు? పరిశాన్ నేను అంటాను, నేను బాగా తేడా, నా తెరువు ఎవరు వచ్చినా నేను ఊకోను కాబట్టి ఒక గట్లున్నది కథ. ఇప్పుడు నాతో కూడా ఇప్పుడు నువ్వు నమ్మట్లేదు తాత, పిల్లి 1000 కోట్లు నేను పోతా, నేను పిల్లి 1000 కోట్లు ఎవడని ఉంటుంది? పిల్లి 1000 కోట్లు ఎవరు చెప్పి పరిశాన్ చేద్దామని చెప్పుర్రి. మా కాడ మా ఊళ్ళో పిల్లులు రెడీలు ఉన్నాయి, సాదుకోరు. అది వాళ్ళకి 420 చెప్పినట్టు ఉంటుంది ఆ పిల్లి. వాళ్ళకి 420 ఎకరాలు ఉన్నాయని చెప్పినప్పుడు అనలే గానీ నా పిల్లి 1000 కోట్లు అంటే వచ్చిందా? బిగ్ బాస్ లో కూడా ఇదే లొల్లి ఒక్కరితో అన్న మంచిగా ఉండి అయ్యో అయ్యో 4 మాటలు మంచిగా ఉంటే ఏమొస్తుంది? ఇట్లా బయటకు వస్తాము. నేను మంచిగా ఇంకా ఉండా. ఎందుకు? నేను లోపల మంచిగానే ఉన్నా. అందుకే పోయేటప్పుడు చెప్పలేదా ఓ గిట్లు ఉండాలి, గి టైంకు తినాలి, గి టైంకు ఉండాలి? మంచిగా ఉన్నాను కాబట్టి నన్ను బయటకు నూకిండ్రు. నేను ఈసారి పోతా బరాబర్ గొంతు తీసుకుని పడతా. నేను నాని చూసిన ఒకటి వీడియో కల్లా ఏమైందంటే నేనే పోతా బిగ్ బాస్ అన్నట్టు అనిపించింది. ఎందుకన్నావు మరి? ఎలిమినేట్ మీ సార్, నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్ అట్లా ఎవరన్నా అంటారా? ఆట మీద పోయి నేను గెలవాలి, నేను ఉంటా సార్, నన్ను కాపాడాలి సార్ అనేది పోయి వాళ్ళు ఇసుగిస్తుండ్రు. వంట చేయి, ఇంకా నయ్యో నేను హాయిగా ఈడ ఉన్నా, లేకపోతే ఇప్పుడు కూడా వంటగదిలో ఏదో చేపిస్తుండేవాళ్ళు, టీనో కాఫీనో. ఇప్పుడు అందరికంటే పెద్ద లెక్క అనిపిస్తాను, కానీ ఏదో ఇంత బువ్వబెట్టుడే కదా, ఏమవుతాను? ఇంత కాదు, వాళ్ళకి ఎప్పుడు చూసి ఇంత పెట్టాలి, పెద్ద ముద్ద పెట్టాలి. వాళ్ళకి పెడితే తినడానికే కదా, అందులో నువ్వు కూడా తింటావు. వాళ్ళు బిగ్ బాస్కి వచ్చింది తిననీకి అన్నట్టుంది. వాళ్ళు మీరు వండని, నేను వండనికి పోయినట్టున్నా. అయ్యో సిక్కిపోయి వచ్చిన. బిగ్ బాస్ వంట మనిషి కాదు బేబక్క. ఆడకి పోయి సిక్కిపోయి వచ్చిన. ఎన్ని కిలోలు తగ్గిళ్ళు? 2-3 తగ్గిన. నేను ఒకటి గూగుల్లో చూసిన, ఏంటది బేబక్క వయసు ఇలా క్లియర్గా రాసింది. చూసేసరికి నేను పరిశాన్ అయినా, ఇది ఎక్కడికి కథరు 1996లో నువ్వు పుట్టినావని పెట్టిండు. నమ్మొచ్చా అది? అది ఏంది కథ? నేను బాగానే ఉన్నా. ఇది కెమెరాలో అట్లా అనిపిస్తున్నానా లేకపోతే అదే ఏంది? అది అబద్ధాలు కూడా ఎందుకు పెడతారు ఇట్లా? నేనేం పెట్టలే, వాళ్ళు రాసుకుంటే నేనేం చేస్తా? రాసుకోవడం కాదుగో ప్రొఫైల్ అని నేను చూపెడతా. ఇప్పుడు చూడు, నేను చూపెట్టి నేను అందుకే అంటానా, నేను ఇట్లా రాసి 1996లో పుట్టి ఇది ఎక్కడికి అతారో నాయన, నేను దగ్గర తాతకు దగ్గర ఉన్నట్టున్నది 96 ఏందని పరిశాన్. అంటే జనాలు దగ్గర ఉన్నా. ఒక్క నిమిషం, జనాలు పరిశాన్. మంచినీళ్ళు అవుతున్నా
చూడు రే ఏంటి బిగ్ ఏం బాస్ చెప్పినావు తాత నీకు దగ్గరగా ఉన్నానా బేబక్క ఇక మనం ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా నమ్మేటని నిమిషం, వాచ్కి screen లో మా 78 ఇద్దరిని కోట్లు అంటది పిల్లికి 100 కోట్లు అంటది అయ్యా చూసిర్రు కదా ఒక్క పరిశాన్ చేస్తుంది ఇదే ఒక మరి స్క్రీన్లో మా ఇద్దరిని చూపించండి ఇప్పుడు చెప్పండి ఎవరి వయసు ఎంత నేను తాతనే మరి నీ వయసు దగ్గరలో అన్నావు అనిపించింది అబ్బా ఆడియన్స్ మీరు చెప్పండి ఈ తాత లెక్క ఉన్నానా ఈ తాత వయసు అంత ఉన్నానా చెప్పండి నల్ల చీర ఉన్నారు కదా నల్ల చీర వేసుకుని అంత అందంగా ఉన్నాను ఈరోజు నువ్వు అంటే నల్ల చీర వేసుకున్నా రాధ లెక్కున్నా చూడు రాధిక. నేను కూడా రాధిక లెక్క ఇగో నేను కూడా వేసుకున్నా నల్లదే నేను కూడా ముద్దుగున్నా అంటే అయిపోతుందా దుప్పటేసుకుని పొడుకునేటట్టున్నారు మీరు ఈ దుప్పెడ కాదు నాకు కూడా ఒక స్టైలు మీ లెక్కనే నాకు ఒకటి నల్లదేసుకోవాలని ఏమో అది ఎట్లుందంటే నేను పోయినాక కింద వేసుకుని మీకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మీకు కోట్లు విన్నారు కదా నాకు ఏదో పేరు కోట్ల పిల్లబ్బా ఇప్పుడు నువ్వు కూడా చెప్పచ్చు అదెంతో యాడి నుంచి వచ్చిందో విన్నారు దాని కదా rate ఎంతో ఇది చెప్పండి. ఎంత ఎరికేనా 630 కోట్లు నమ్ముల్లి ఎందుకంటే మనం వాచ్కి 78 కోట్లు అంటే నమ్మతలేమా యాంకర్ కూడా ఇది కూడా ఇంపోర్టెడ్ ఆ అవతల నుంచి పట్టుకొచ్చిన ఎక్కడి నుంచి సాటర్న్ జూపిటర్ మార్సా యాడ ఏ ప్లానెట్ నుంచి తెప్పించినావు ఎక్కడి నుంచి కాదు డైరెక్ట్ ఊసి పడ్డది ఏం చెప్తాం మరి ఇక. బేబక్ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటుంది ఎందుకు కారణం ఏంటి నేను హ్యాపీగా ఉంటే నాకు నచ్చుతుంది నేను హ్యాపీగా లేకుంటే నాకు నచ్చదు నేను ఎప్పుడు ఇట్లానే జాలీగా హ్యాపీగా నవ్వుతూ మంచిగా ఉంటా కాబట్టే నేను మంచి వీడియోలు కూడా చేస్తా బెజవాడ బేబక లోపల ఏదో చిన్న బాధ కూడా ఒకటి కలిగేది ఉన్నది అటు ఏంది అది ఏంటది ఏమో అర్థం కాదు. నాకు తెలియదు మీకు తెలుసా ఏంది తెలుసు. ఆడియన్స్ మీకు తెలుసా కాదు మీకు తెలుసా మీకు 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 పెళ్ళి అంటే కోపం అక్కడ ఆయన ఏంది షో స్టార్ట్ అయిన దగ్గర నేను చూస్తుండా ఆయన గడ్డం వేసుకున్న రోజు అడుగుతుండ్రు ఇట్లా 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 ముసి నవ్వులు ఏందో నవ్వుకుంటానే ఉన్నారు పెళ్ళి అంటే కోపం అంటే ఎందుకు నీకు ఆయన అంటే కోపం వస్తుంది ఇప్పుడు ఎందుకు అట్లా మీరు ఎందుకు అట్లా నవ్వుకుంటుండ్రు హలో బాటిల్ లాక్కుపోయి కూడా ఆయన అనుకుంటా ట్రై చేసి అవును మీరు చెప్పేది నేను ఒకటి చెప్తాను తాత నీ బాధ ఏమైంది పెళ్ళి అంటే ఎందుకు కోపం వద్దులే మనకెందుకు లేదు ఆ గోల గొడవ నాకు వద్దు మొగలు అంటే గొడవనా ప్రశాంతంగా ఉంది మంచిగా ఉంది ఇట్లా మొగలు అంటే పడదు చిరాకు ఆ? చీ రాకు చీ రాకు చిరాకు ఇక ఆ జోలే ఎత్తారా వద్దు ఆ? వద్దు వద్దు ఏం అట్లా చూస్తున్నావు మేకప్ తీసినాక ఏమైనా ప్రపోజ్ చేద్దాం అని ప్లాన్ వేస్తుండే తాతను చూస్తుండే డౌట్ వద్దయ్యా, వద్దయ్యా నాకు ఎందుకు అట్లా చేస్తారు పెళ్ళయిందా తాత నీకు ఇట్లనే కళ్ళు ఇట్లా పెడుతుండు ఇట్లా సైడ్కి ఇట్లా చూస్తుండు అసలు ఇట్లా ఇట్లా నేను చూపిస్తా తాత అట్లా ఇట్లా ఎప్పుడు చూస్తుండు ఈ మంచితోనే కంటితో చూస్తాడు. తాత. ఇట్లా వద్దా నచ్చట్లే పెళ్లి చేసుకోవా ఇట్లా అడుగుతుండు తాత అట్లా అస్సలే చూడడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంటే ఇట్లా పరిచయం చేస్తే ఏంది చెప్పు ఈ రాజన్న తాతని ఇయ్యాల చూడండి ఎపిసోడ్ అయినాక ఎట్లా చూడు చూస్తుండో అందరు చూస్తారు నిన్ను ఎక్కడ పోయినా ఇంటర్వ్యూలకు ఇట్లనే చేస్తావు ఆ, నన్ను కూడా కదే చేస్తాను అట్లా చేయొద్దు కదా తాతకు మంచిగా మా ముచ్చట్లు చెప్పాలి రాజన్న ముచ్చట్లు ఎంత మంచిగా పోతుంది జనాలలో అందరూ ఇంటారు ఈయన సుమారే బేబక్ వచ్చింది ఇవాళ రాజన్న ముచ్చట్లన్నీ ఇట్లాగే ఉన్నాయి ఏం లేవు ఇప్పుడు మనము ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఏమైనా ప్లాన్ ఉన్నదా ఏం చేద్దాం అనుకుంటారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 99 టీవీలో ఉన్నా ఇప్పుడు ఈడ నుంచి ఇంటికి పోవాలన్న ప్లాన్ అది కాదు ఇంటికి అవన్నీ అరే నువ్వు ప్లాన్ అడిగినావు తాత నువ్వు ప్లాన్ అడిగినావు చెప్తా బరాబర్ చెప్తా ఇంటికి పోవాలన్నా కొద్దిగా కాఫీ టీ ఏమన్నా తాగాలనిపిస్తుంది అది పెట్టుకుంటా కాసేపు పిల్లితో ఆడుకుంటా ప్లాన్ ఏమన్నా ఏందని అడిగినావా లేదా